జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదిగో, ఇది నా కొద్దులే గాని కళ్యాణి, ఈ గిన్నె నువ్వే తీసుకో. ఏమైందత్తయ్య? అంతా గోరింటాకే కదా. గోరింటాకే అయితే అన్ని గిన్నెలకు లేని బొట్టు బిళ్ళ దీనికే ఎందుకుంది? ఇది నాకే ఎందుకొచ్చింది? ఇదిగో చూడండిరా, దీనికి మాత్రమే బొట్టు బిళ్ళుంది. అంటే ఇది నన్నేదో చెయ్యాలని దీంట్లో ఏదో కలిపిందనేగా అర్థం. నేనెందుకు చేస్తానత్తయ్య? అందరం కలిసి సంతోషంగా పండుగ చేసుకుందాం అనుకుంటే మిమ్మల్ని ఏదో చేయాల్సిన అవసరం నాకేంటి? నన్నేదో చెయ్యాలన్న ఆలోచన నీకు కాకపోతే ఇంకెవరికుంటుంది? నా కొడుకుని నాకు ఎలాగూ కాకుండా చేశావు. నన్ను అసలు లేకుండానే చేయాలని చూస్తున్నావా, లేక ఇంకేదో చెయ్యాలని చూస్తున్నావు? అబ్బబ్బబ్బా, ఏమిటి ఆ మాటలు? పొరపాటు నా గిన్నెకి ఏదో బొట్టు బిల్లు అంటుకొని వచ్చుంటుంది. అదేదో తప్పనట్టు మాట్లాడతావేంటి? ఇది పొరపాటుగా వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదమ్మా. ఇందులో ఏదో ఉంది. అందుకే ప్రత్యేకంగా ఈ గిన్నె నాకొచ్చేలా చేసింది. అత్తయ్య, గోరింటాకు నూరింది నేనే, కాని గిన్నెలోకి వేరు చేసింది మాత్రం నేను కాదు. ఇంకెవరు చేశారు? ఇంకెవరు చేస్తారు? నీకు నీ కూతురికే కదా నా మీద కోపం. ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఏదో చేసుంటారు. ఇందులో ఏ ఆకు కలిపారో, ఏ మందు కలిపారో, నన్నేం చేయాలనుకున్నారు? దమయంతి, నలుగురు నవ్వుకుంటూ ఉండాలి అనుకున్నప్పుడే నువ్వేదో గొడవ మొదలు పెడతావా? మీకిది గొడవలా అనిపిస్తుందా? నన్నేదో చెయ్యాలని చూస్తున్నారని నేను అడుగుతుంటే మీరు నన్నంటారేంటి? దమయంతి, ప్రతి దానికి నా కూతుర్ని లక్ష్యం చేసి మాట్లాడుకు. తనకైనా నాకైనా నిన్నేదో చేయాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు లేదు? నీ కూతుర్ని సరిగ్గా చూసుకోవట్లేదనో, నిన్నేదో అంటున్నానో మీకు కోపాలుంటాయి. లేకుండా ఎందుకుంటాయిలే. ఇలాగే కంటిన్యూ చేయండి. ఇండియన్ కల్చర్ లో ప్రేమాభిమానాలు ఉంటాయని తెలుసు, కానీ ఇలాంటి గొడవలు కూడా ఉంటాయని ఫస్ట్ టైం చూస్తున్నాను. కమాన్ కమాన్, మీ గొడవ కంటిన్యూ చేయండి. చేయండి. అమ్మా, అమ్మ కళ్యాణి, అందరూ చేతులు ఆరేంత వరకు కదలకుండా కూర్చోండి. ఆ పనిని చేతులకున్న గోరింటాకు పాడు చేసుకోకండి. ఇంకెక్కడికి కదులుతుంది? వాడేమో ఒక చేతికి గోరింటాకు పెడుతున్నాడు, అనుపమేమో భోజనం తినిపిస్తుంది. కళ్యాణి అయితే కదలడానికి అవకాశమే లేదు. ఇక్కడ మా ఆవిడ చేతికి గోరింటాకు పెట్టాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. నీకేమైందిరా? ఏముందమ్మా, ఇవి చేతుల్లా ఉన్నాయా? బండరాళ్ళు ఉన్నట్టున్నాయి. నా చేతులకి ఏమైందండి? ఇలా చూడండి, మల్లెపూలున్నట్టుంటేను. అవునవును, మల్లెపూలే, కాకపోతే కాస్త ఎండిపోయినట్టున్నాయి అంతే. ఏమండి? అరవకుండా కూర్చో.
అందులో పచ్చిమిర్చి పెట్టించావు. కారంతో నేను అల్లాడిపోయేలా చేసావు. నేనెందుకు కలిపానో నీకు తెలుసు. ఏంటి తెలిసేది? బావతో కాస్త సరదాగా ఉంటే నీ ఇష్టానికి నువ్వు చేస్తావా? బావని మరదలు ఆట పట్టించడం అనేది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అది సరదాగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది హద్దులు దాటినప్పుడే మండుతుంది. నీ హద్దుల్లో నువ్వుండుంటే ఆ రోజు నేనలా చేయాల్సొచ్చేది కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కలవతి, నేను దేన్ని సీరియస్ గా తీసుకోను. తీసుకున్నాను అంటే అంత తేలిగ్గా వదిలిపెట్టను. నువ్వు లిక్విడ్ ఏదో కలపడం నేను చూశాను కాబట్టే వంటగదిలోకి వచ్చాను. నువ్వు లిక్విడ్ కలిపిన బౌల్ని తీసేసి పక్కన పెట్టాను. నీకెంత అందాన్నిచ్చాడో ఆ దేవుడు అంతే మంచి మనసు ఇచ్చాడు. ముద్దొస్తున్నావు కళ్యాణి, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఇంత ప్రేమున్నప్పుడు నిద్రపోయేటప్పుడు కాదు, నిద్రపోకముందు చూపించాలి. అంటే మేల్కొనే ఉన్నావా? లేదు, నిద్రపోతున్నాను. ఓ, నిద్రపోతూ మాట్లాడుతున్నావా? అవును, నాకు నిద్రలో మాట్లాడే అలవాటుంది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నిద్రలో ఇంకేం మాట్లాడాలనిపిస్తుంది? మాట్లాడాలనిపించట్లేదు, గట్టిగా గొడవ పడాలనిపిస్తుంది. అవునా? అంత తప్పు నేనేం చేశాను? ఆ కళావతికి, అదే మీ కళకి డ్రెస్ కొనిచ్చారంట కదా? అదా, అదెప్పుడో 5 ఏళ్ల క్రితం విషయం. ఇప్పుడు కొనిచ్చారుగా. మరి పండగ పూట అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నారు. తన దగ్గర కూడా ఉండాలి కదా అని జస్ట్ గిఫ్ట్గా ఇచ్చాను, అంతే. అయితే మేడం గారు అలిగారన్నమాట. నాకు దక్కాల్సిన ప్రేమ వేరెవరికో దక్కిందని తెలిస్తే అలగకుండా ఎలా ఉంటారేంటి? నీ అలకి ఎలా తీర్చాలో నాకు తెలుసు కదా. మీకు ఆ విషయంలో ఇబ్బందేం లేదు. మీరందరూ అక్కడున్నారన్న నమ్మకంతోనే నా మనవరాల్ని అక్కడికి పంపించానమ్మా. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంతకంటే నేను మీకు చెప్పగలిగేదేముంటుంది? పైగా మీ నానమ్మ నా స్నేహితురాలు. తెలుసండి. సరేనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పు నా మనవరాలికి. తననైతే బాగా చూసుకోండమ్మా. ఉంటాను. అలాగే. మీ అమ్మమ్మతో మాట్లాడాను కాబట్టి నీ గురించి దిగులు పడకుండా ఉంటారు. ఇదిగో, నువ్వు వెళ్ళి పడుకో. నేను భ్రమరాంబ మనవరాలను అనుకుంటున్నారు. కాదు,
సిద్ధు సంపదలు పంపిస్తే వచ్చానని తెలిస్తే ఆ రోజు ఏమైపోతారో. ఇక్కడున్న తన అన్నం చూడ్డానికి వచ్చాం. వాడి పుట్టినరోజప్పుడు వాడికి చెప్పకుండా సర్ప్రైజ్ చెయ్యాలని వాడితో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చాం. అయితే అస్సలు ఇబ్బంది లేదు. నువ్వు మీ మనవరాలు మా దగ్గర ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. మీకు పుణ్యం ఉంటుందమ్మా, మమ్మల్ని వదిలేయండి. మా దారిని మేము వెళ్లిపోతాం. ఎందుకు మమ్మల్ని ఇలా పట్టుకుని వేధిస్తున్నారు? నువ్వు చెప్పబట్టే మా శివకి ఫోన్ చేశాను. మా స్నేహితురాలికి అబద్ధం చెప్పాను. నువ్వు చెప్తేనే నీ స్నేహితురాలు నమ్ముతుంది కదా. నమ్మింది. మీరు పంపించిన మనిషిని తన ఇంట్లో పెట్టుకుంది. ఇంకా మాతో పనే ఉందమ్మా, మమ్మల్ని వదిలేయండి. నువ్వు ఫోన్ చేసి చెప్పగానే పనైపోదు. అక్కడికి వెళ్లిన మా మనిషి చెయ్యాల్సిన పని చాలా ఉంది. అది పూర్తయ్యే వరకు నువ్వు నీ మనవరాలు నా దగ్గరే ఉండాలి. కావాలంటే నన్ను మీ దగ్గర ఉంచుకోండమ్మా. నా మనవరాల్ని వదిలేయండమ్మా. నీ మనవరాలు మా దగ్గర ఉన్నంత వరకే నువ్వు మా మాట వింటావని తెలియనంత అమాయకురాలనా చెప్పు. మరీ ఎక్కువ ఆలోచించావనుకో సిద్ధు చాలా మంచి పని చేశాడు. దుబాయ్ నుంచి శివపార్వతి స్నేహితురాలు మనవరాలతో సహా వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే నా పని ఈజీ అయిపోయింది. సిద్ధు చెప్పినట్టే ఈ భ్రమరంభని పట్టుకున్నాను. ఆ మనవరాల్ని మా చేతిలో పెట్టుకున్నాం. భ్రమరాంబ మనవరాలిగా ఆ ఇంట్లోకి మా మనిషిని పంపించాం. ఇదంతా సిద్ధు ఐడియా వల్లే. ఈ ముసల్దాని మనవరాల్ని నా చేతిలో పెట్టుకుని ఇక్కడి నుండి ఈ ముసల్దాన్ని కదలకుండా చేయాలి. అక్కడ నా మనిషితో ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయాలి. ఇప్పుడు కదా మొదలైంది కొత్త ఆట. చూసారా చేతులెంత ఎర్రగా పండాయో? అంటే మీకు నా మీద ఎంత ప్రేముందన్నమాట. నా ప్రేమకి గోరింటాకు సాక్ష్యం చెప్పిందా? మీ ప్రేమకే కాదు, మగాళ్ల ప్రేమకి ఎవరికైనా మా ఆడవాళ్లకి సాక్ష్యం చెప్పేది ఈ గోరింటాకే. ఈ ప్రేమ ఇప్పుడే కాదు కళ్యాణి, ఎప్పటికీ ఉంటుంది. ఎన్ని కష్టాలొచ్చినా ఉంటుంది. సరే సరే, నా చేతులు వదలండి. ఈ చేయిని ఎప్పటికీ వదలను. నిజంగానా? అబద్ధం కాదని నీ అరిచేతులే చెప్తున్నాయి కదా. శౌర్య, ఏ ప్రేమకైనా నమ్మకం పునాది. ఆ నమ్మకాన్ని దెబ్బ కొడితే ఎలాంటి ప్రేమలైనా కుప్పకూలిపోతాయి. ఈ కళావతి అడుగు పెట్టిందంటే కొన్ని జీవితాలు కళ్ళ తప్పిపోవాలి. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిందే చిచ్చు పెట్టడానికి. ఐ లవ్ యూ కళ్యాణి.
డెప్యూటీ ఆఫీసర్. ఇంట్లో అత్తయ్య ఉంది. తనతో ఎప్పుడైనా ఏదైనా చేపించావా? పక్కనే పిన్ని కూడా ఉంది. కూతుర్ని నాతో చేపించట్లేదని అత్తయ్య, ఇంటి కోడల్ని నాతో చేపించట్లేదని పిన్ని. ఎంత బాధపడతారు? వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. అదేమిటమ్మా అలా అంటావ్? నానమ్మా, ఇన్ని సంవత్సరాలు ఎలాగైనా జరుగుండొచ్చు, కానీ ఈ సంవత్సరం మాత్రం మా అత్తయ్యకి పిన్నికి న్యాయం జరగాల్సిందే. ఈసారి వాళ్ళిద్దరే పుస్తకాల మీద ఓం రాస్తారు. మేం రాయడం ఏంటి? అదేమిటమ్మా, ఎన్నో సంవత్సరాలుగా అనుపమేగా చేస్తుంది. ఏనాడు ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు చేయి మార్చడం ఎందుకు? మార్చాలి నానమ్మా, మార్చకపోతే ఎలా? మా అత్తయ్య చేత్తో పెడితే ఏదైనా చెడు జరుగుతుందా? చెడు జరుగుతుందేమో అని అనుకోవడానికి ఇంటి ఆడపిల్లని, ఇంటి కోడల్ని బాధ పెట్టడం నీకు మంచిది కాదు. అసలు మా అమ్మకి అత్తయ్యకి పడకపోవటానికి కారణం ఏంటంటారు? ఇదిగో ఇలా నిమిషాల్లో మా అమ్మని ముందు నిల్చోబెట్టడం వల్ల. అందుకే ఈ రోజుతో వాళ్ళకా కొరవ లేకుండా చెయ్యాలని అనుకుంటున్నాను. అమ్మా, పసుపు కుంకుమలో ఏదో కలపటం నేను చూశాను. నువ్వు కామ్గా ఉండవు. ఏమిటి, చేతికి తొడుగులు కావాలా? పోయప్పో, విదేశాల నుంచి వచ్చింది నువ్వా కళావతే? అన్ని కొత్త కొత్త వేషాలు ఇస్తున్నావు. పసుపు కుంకుమ అనేవి అమ్మవారికి ప్రతిరూపాలు. మన చేతులతో మనమే అద్దాలి, దిద్దాలి. కానివ్వండి. అమ్మా, ఇదిగో పల్లవి, తీసుకోదమేంటి?
ముందుగా పసుపు పూసి ఓం రాయండి. నూనె రాసి మా అత్తయ్య వేళ్ళకి పిన్ని వేళ్ళకి మంటలు తగ్గిస్తున్నావా? దీన్నే పెద్దవాళ్ళంటుంటారు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని. ఏంటి కళ్యాణి, ఏమంటున్నావు? మా అత్తయ్య పిన్ని ఏం చేశారో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నట్టు మా అమ్మ బాధపడాలి అనుకున్నారు. కాకపోతే మా అత్తయ్య మాటల్ని అనుకోకుండా నేను విన్నాను కాబట్టి సరిపోయింది. నేను విన్నాను కాబట్టే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలని నేనే సీన్ని రివర్స్ చేశాను. చూడు కలవతి, మా అత్తయ్య పిన్నిలతో మాట్లాడడం వరకు బానే ఉంటుంది. అనవసరంగా స్నేహం చేశావనుకో నువ్వు బాధపడాల్సొస్తుంది. అయ్యయ్యో, నాకవన్నీ తెలియదు కళ్యాణి. నేనేదో నొప్పని బాధపడుతున్నారని ఆయిల్ రాశాను అంతే. తెలియకపోతే మంచిదే, తెలిస్తేనే ఇదిగో ఇలాగే నువ్వు కూడా వాళ్ళలాగా బాధపడతావు. సరే సరే, నూనె బాగా రాయి, తగ్గిపోతుందిలే. చూసావటే, అత్త బాధపడుతుందని కూడా లేకుండా దాని ఇష్టానికి అది మాట్లాడి వెళ్ళిపోతుంది. పైగా వార్నింగ్ ఒకటి. లాభం లేదు, దీన్ని అనుపమని ఇద్దరిని దెబ్బ కొట్టాలి. వదినా, అనుపమని దెబ్బ కొట్టాలన్నా ఈ కళ్యాణిని దెబ్బ కొట్టాలన్నా మనకున్న ఒకే ఒక్క దారి మనిద్దరిలో ఎవరో ఒకరు ఆ పదవిలో ఉండడం. మళ్ళీ ఎవరో ఒకరు అంటావేంటే? నేను తప్పుకున్నాను, నువ్వే ఉండు అన్నావుగా. అదే చెప్తున్నాను వదినా. ఉంటే నువ్వన్నా ఉండాలి, అబ్బా లేకపోతే నేనన్నా ఉండాలి. నేను తప్పుకున్నాను కాబట్టి నువ్వు ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలి. భర్త మనసులో ఉన్న కష్టాన్ని భార్యతో చెప్పుకోవాలి. చిన్నప్పట్ల చిట్టితో షేర్ చేసుకోవడం కాదు. అదింకా మనసులోనే పెట్టుకున్నావా? ఎలా మర్చిపోతాను? ఫస్ట్ టైం నాకే చీర కొనిచ్చారు అని అనుకున్నాను. 8 ఏళ్ల వయసులోనే గౌన్ కొనిచ్చేశారు. చిట్టి చిట్టి అంటూ తన చుట్టూ తిరిగారు. ఏదో పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు కళ్యాణి కళ్యాణి అంటూ నా చుట్టూ తిరుగుతున్నారు. ఆ వయసులో ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు, లైఫ్లో హీరోయిన్ ఉండదు. పెళ్ళయ్యాక లైఫ్లోకి వచ్చేవాళ్లే హీరోయిన్. అవునా? అయితే ఇప్పుడు నేను హీరోయిన్నా? నాకైతే నువ్వు హీరోయిన్వే. సరే కళ్యాణి, నీకు విషయం చెప్పాలి. చెప్పండి ఆఫీసర్. ఏం లేదు, ఈసారి చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షులుగా
అమ్మని నిలబెడితే ఎలా ఉంటుందంటావు? నిజంగానే ఆఫీసర్? అవును కళ్యాణి, నేను అమ్మకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో ఊరికే ఉంటే ఆవిడికి బోర్గా అనిపిస్తుంది కదా. అదే ఆ పదవి ఇస్తే 10 మందికి సేవ చేస్తూ వాళ్ళు రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అనుకున్నాను. మీ మనసులోనూ అదే ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మకి అధ్యక్షురాలి పదవి ఇప్పిస్తానంటే అంతకంటే కావాల్సిందేముంది? నీకు ఓకే కదా? 100% ఓకే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. పోన్లే, నువ్వేమంటావేమో అనుకున్నాను. నువ్వు కూడా ఓకే అన్నావు కాబట్టి ఈసారి అధ్యక్షురాలు అమ్మే. తనే అధ్యక్షురాలైతే అందరికీ మంచి జరుగుతుంది. నాన్నమ్మ పేరు నిలబడుతుంది. ఈ ఇంటి మీద కార్మికులకున్న గౌరవం పెరుగుతుంది. పోన్లే కళ్యాణి, నువ్వే అంతగా నమ్ముతున్నావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా అయినా సరే ఈసారి అమ్మని అధ్యక్షురాలని చేద్దాం. ఇక్కడ మీదో మాట నాదో మాట లేదు. మీరు చెప్పినట్టే ఈసారి అమ్మే అధ్యక్షురాలు, అది ఫిక్స్. ఆఫీసర్ కూడా అనుపమ అమ్మే అధ్యక్షురాలు పదవిలోకి రావాలని కోరుకుంటున్నారు. కళ్యాణి కూడా మా అమ్మే అధ్యక్షురాలు పదవిలోకి రావాలని కోరుకుంటుంది. ఏరా, మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా. అది ఏ పదవి లేకపోతేనే ఇంట్లో ఇలా ఉంది. ఇక దానికంటూ ఒక పదవి వచ్చి 10 మంది విలువిస్తే ఇక మన మాట వింటుందా? నానా, అమ్మకు నేను మాట ఇచ్చాను, మరి నన్ను మాట తప్పమంటావా? మంచి విషయంలో మాటిస్తే తప్పులేదురా. మీ అమ్మకు నువ్వు ఇవ్వాలనుకుంటుంది ఒక చీర ఒక నగో కాదు, ఒక బాధ్యత గల పదవి. ఆ పదవికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం చేయకూడదు. దానివల్ల కేవలం మీ అమ్మకి మాత్రమే కాదు, మన కుటుంబానికే చెడ్డ పేరు వస్తుంది. అంటే ఏంటి మీరు? నా కొడుకే నన్ను నమ్ముతున్నప్పుడు నా వల్ల కాదని మీరెలా అనుకుంటారు? అసలేంటి మీ బాధ? నాకేమీ బాధలేదే. జనాలెక్కడ బాధపడతారో అని నా బాధ, అంతే. ఆఫీసర్, ఓహో, రూమ్ లో ఈ లోపల మీ మధ్య గూడుపుటని జరిగిపోయిందన్నమాట. అందుకేనా ఈ వగలాడి చెప్పిందని మా అమ్మ అనుపమ పేరు చెప్పింది? అంతేగా మరి. కళ్యాణి తెలివిగా నాన్నమ్మను మానేచ్చేసింది. వాళ్ళమ్మక పదవి రావడం కోసం నాన్నమ్మని గట్టిగానే కాకపట్టినట్టుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే మొహం పగిలిపోద్ది. ఇక్కడ ఎవరి కోసం ఎవరిని కాక పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు పరాయి వాళ్ళు లేరు. అయినా కూడా ఇది మా ఇంటి సమస్య. మధ్యలో నువ్వు దూరి మాట్లాడుతున్నావెందుకు? ఆగు కళ. ఏంటి కళ్యాణి, నువ్వు తన్నెందుకు అంటున్నావు? మన ఇంటికి వచ్చిన అతిథిని ఎలా గౌరవించాలో నీకు తెలీదా? అతిథి అతిథిలాగే ఉంటే బాగుంటుంది. తనకు తెలుసో తెలియకో ఏదైనా మాట్లాడినా కూడా మనమే కంట్రోల్లో ఉండాలి. వాళ్ళని బాధ పెట్టేలాగా మాట్లాడకూడదు. ఇప్పుడు నీ సమస్య ఏంటి? మా అమ్మ నిలబడుతుందనే కదా? ఇప్పటికైనా నీకు అర్థమైందా? దాని బాధ అదేరా. నిన్ను నన్ను డైరెక్ట్ గా ఏమీ అనలేక పక్కనున్న వాళ్ళ మీద పడుతుంది. చూడు, నేను మా అమ్మకి మాట ఇచ్చాను కాబట్టి మా అమ్మ వైపే నిలబడతాను. నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఆవిడ వైపే నిలబడు. నాకు ఏ ఇబ్బంది లేదు. అదెలా కుదురుతుందిరా? అది నా ఇంటి కోడలు కాబట్టి నేను చెప్పినట్టు వినాలి. నాకు మాత్రమే మద్దతు ఇవ్వాలి. నా ఇంటి కోళ్లని ఇప్పుడు అంటున్నావే కాని ఏ రోజైనా సరే నువ్వు కోడలుగా తను చూసుంటే మా అత్తయ్య అని నీ పక్కన చేరి నీ వైపు సపోర్టుగా మాట్లాడేది. నా ప్రాణానికి మీరొకరు. అమ్మా, తను నీ పక్క నిలబడకపోయినా నేను నీ వైపు ఉన్నాను. నన్ను కాదని
వాళ్ళమ్మని ఎలా గెలిపించుకుంటుందో నేను చూస్తాను. అంతవరకు వస్తే మా అమ్మని ఎలా గెలిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? భార్యాభర్తల మధ్య అనవసరంగా ఇలాంటి లేనిపోని గొడవలు ఎందుకమ్మా? ఒసే దమయంతి, నువ్వు గమ్ము. ఏమైందమ్మా? మంచినీళ్ళు తాపమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని నీకు అర్థం కావాలి కదా. నా కూతురుతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. సంపద, నేను నువ్వొదిలిన బాణాన్నని నువ్వనుకుంటున్నావు. అవకాశం కోసం నేనే నిన్ను వాడుకుంటున్నానంతే. నాకు కావాల్సింది నేను ఇంటికి రావడం. అందుకే వచ్చాను. అటు శౌర్యని, కళ్యాణిని ఏదో చేయడానికి నన్ను పంపించావని నువ్వనుకుంటున్నావు. ఇటు దమయంతి, పల్లవి వాళ్ల కోసం నేనేదో చేస్తానని వాళ్ళనుకుంటున్నారు. కానీ నేనిక్కడికొచ్చింది నా కోసం పనిచేయడానికి. ఈ ఇంటికి నా రూపంలో వచ్చింది నేను కాదు, శౌర్యం, మృత్యువు. శౌర్య, మా నాన్న నీ వల్లే నాకు దూరం అయ్యారు. నా తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. అనుపమా, ఏమిటమ్మా అలా ఉన్నావు? శౌర్య, కళ్యాణిల ఫోటోలు కాలిపోవటం నా కపశకునంలా ఉందమ్మా. పొరపాటు జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకమ్మా? పొరపాటున జరిగినట్టుగా నాకేమనిపించట్లేదు నాన్న. గాలి కొవ్వొత్తి కింద పడి ఫోటోలు కాలిపోయి ఉంటాయిలేమ్మా. దాని గురించి ఎక్కువ ఆలోచించుకో. అయినా అమ్మాయి చెప్పింది కదా పొరపాటు జరిగిందని. అది కాదు నాన్న, ఆ సంపద సిద్ధుల వల్ల నానా బాధలు పడి భర్త బ్రతికుండి ఆ విషయం తెలియక నా కూతురు వితంతువులా మారే పరిస్థితి వచ్చింది. ఏదో ఆ దేవుడి దయవలన మన శౌర్య ప్రాణాలతో తిరిగొచ్చాడు. అదొక పీడకలగా మర్చిపోవాలి. ఇంకా దాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకమ్మా? అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని నా భయం అమ్మా. చక్కగా ఉన్న జంట ఫోటోలు కాలిపోయాయి. అది నాకు అపశకునంలా అనిపిస్తోంది. ఫోటోలు కాలాయి అనగానే ఒక క్షణం నాకు అలాగే అనిపించింది. కానీ ఆ దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాను. అలా అని నా మనసుకి సత్య చెప్పుకోలేకపోతున్నానమ్మా. ఈ మధ్య శౌర్య, కళ్యాణి చాలా సంతోషంగా ఉంటున్నారు. ఆ మధ్య వాళ్ల మధ్య ఏర్పడిన దూరం వాళ్ళని మరింత దగ్గరగా చేసింది అని ఆనందపడుతూ ఉంటే ఇలా జరగటం నా మనసు తట్టుకోలేకపోతోంది. అనుపమా, మన రాత మన చేతిలో లేనప్పుడు ఏవేవో ఊహించుకుని భయపడితే ఆ భయం మనల్ని ఇంకా కుంగదీస్తుంది. అమ్మా అనుపమా, నీకది అపశకునంలాగా అనిపిస్తే పిల్లలిద్దరికీ దిష్టి తీసిపారాయి. ఆ పని చేయమ్మా. నిజంగా నువ్వు భయపడినట్టు ఏదైనా దోషం ఉంటే ఆ దోషం పోతుంది కదా.
సరే అనుపమా, వెళ్ళి 2 ముద్దల అన్నంలో ఎర్ర నీళ్లు కలిపి దిష్టి తీసిపడాయి. దోషం ఏదైనా ఉంటే పోతుంది. ముందా పని చేస్తే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదమ్మా. చూసారా అనుపమ తల్లి మనసు? మనం వదిలేసాం కానీ తను అలా ఉండలేకపోయింది. అలా తన అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.